ఒకసారి ఇప్పుడు నేను చూపించే వీడియోని చూడండి. ప్రియా చౌదరి గారు అంటే ఏం మాట్లాడుతున్నారు ఒకసారి వినండి. ఇప్పుడు నేను అమ్ముతున్నా, ఓకే నేను ఒక పర్సన్ ని, సామాన్యురాల్ని నేను అమ్ముతున్నా. ఓకేనా, ఇది నీకు ఇవ్వాలి. ఇప్పుడు తినమ్మా. అదే మేడం తినని చెప్పి ఊసారండి. అదేంటి సామాన్యుడు కోవా బన్ను తినవా? మత ఘర్షణలో తీసుకొస్తావా నువ్వు? తినో, నేను తిన్నాను మేడం. మర్యాదగా తిను. ఉమ్మేస్తే నేను ఎట్లా తింటా? అసలు తింటాను నేను. మరి వాడు ఉమ్మేస్తే నువ్వు తింటావా? నేను తిన్నాను. నేను హిందువునయ్యా, అయితే పర్వాలేదు తిను. మరి హిందూ మనం బాయ్ బాయ్ కదా. మతాలు ఎందుకు వస్తుంది ఇలా కదా? మీరు ఉమ్మేస్తారు నేను ఎట్లా తింటా? మరి వాడు ఉమ్మేస్తే ఎట్లా తింటున్నావు? ఇది కదా మేము మాట్లాడింది. అసలు ఈ బన్నులు తయారు చేసింది ఒక ముస్లిమేనా? బన్నులు తయారు చేసింది హిందూ అయినప్పుడు అమ్మడానికి ముస్లింకి ఏం ప్రాబ్లం ఉంది? ఇంకొకటి, ఈ మేడం గారు చెప్పినట్లుగా ఆయన అయితే బన్ను టు బన్ను ఉమ్ము ఊసి అయితే ఇవ్వలేదు. క్యాస్ట్ ఫీలింగ్ మీద చర్చలు చేసుకునే కంటే దేశ పరిస్థితిని అర్థం చేసుకొని ఆర్థిక వ్యవస్థను, విద్యా వ్యవస్థను, వ్యవసాయ రంగానికి సంబంధించిన పద్ధతుల గురించి ఎక్కడైనా ఎప్పుడైనా చర్చించారా? ఇది కాక అసలు విషయాలని వదిలేసి పనికి మాలిన విషయాలపైన ఇంత చర్చ అవసరం లేదు మేడం గారు. మీరైతే ఇలా ప్రశ్నించడానికి అస్సలు పనికిరారు. యాక్టింగ్ అయితే సూపర్గా ఉంటారు. అబద్ధాన్ని కూడా ఇంత ఖచ్చితంగా బల్లగుద్ది చెబుతున్నారు. దేశంలో ఎంతోమంది హిందువులలోనే నిరుపేదలు ఉన్నారు, వాళ్ళని బాగు చేయండి. ఇదే గొంతు పేదల కోసం ఉపయోగించండి. ఇదే గొంతు విద్యా వ్యవస్థ కోసం ఉపయోగించండి. ఇదే వాయిస్ని రేట్ చేసి పసిపిల్లలపైన అత్యాచారం జరుగుతుంది, దానికోసం మాట్లాడండి. ఇదే వాయిస్ని ఇంకా రేట్ చేసి మద్యపానానికి, గంజాయికి, డ్రగ్స్కి గురవుతున్నటువంటి స్టూడెంట్ గురించి మాట్లాడండి. ఇదంతా వదిలేసి ఏంటండి లాజిక్ లేనటువంటి మాటలు? అసలు మీ వల్ల ఏ ఒక్క ప్రాబ్లం అయినా ఎక్కడైనా ఎప్పుడైనా ఆగిపోయిందా? అసలు మీ వల్ల ఏ ఒక్కళ్ళైనా బాగుపడ్డట్టు ఉన్నదా? ఇప్పటి వరకు మీరు ఏం చేశారో చెప్పండి.